వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ఇక ముందుగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈనకూదురు పోలీస్ స్టేషన్ వద్ద హై టెన్షన్ నెలకొంది. బారికేడ్లను తొలగించి పిఎస్ లోకి వెళ్లేందుకు జన సైనికులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈనకూదురు పోలీస్ స్టేషన్ కు ప్రశ్న జోసెఫ్ రావణ్ ను పోలీసులు తీసుకురావడంతో జన కార్యకర్తలు రావణ్ పై దాడికి ప్రయత్నించారు. అయితే జనసేన నాయకులు కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోగా పోలీసులకు జనసేన కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిన్న మా జన సైనికులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ ప్రశ్న రావణ్ అనేవాడిని బందరు తీసుకొచ్చారు. మంచిదే అయ్యా, పోలీసులు కూడా ఒకటే చెప్తున్నాం. గతంలో పేరు నాని గారు ఉన్న టైంలో ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ ప్రతి 3 నెలలకి ఎస్ఐ బదిలీ అయ్యాడు. మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే మీ బతుకులు మా బతుకులు బాగుపడ్డాయి, మీకు వాల్యూ ఇచ్చారు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారిని అనాలోచితంగా అకారణంగా గొడవ ఎవరిది? ట్రిపుల్ రఘురామకృష్ణరాజు గారికి దళితులకి గొడవ. ఆ గొడవ మధ్యలో పవన్ కళ్యాణ్ తీసుకొస్తారా? పనికి మాలోడు పిచ్చోడు, ప్రశ్న రావణ్ అనేవాడు పిచ్చోడు. ఆయన్ని మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి. అలాగే దేశద్రోహం కేసు పోలీసులు స్వయంగా పెట్టి ఆయన్ని దేశద్రోహం కేసు కింద మచిలీపట్నంలోనే పోలీసులు స్వయంగా కేసు పెట్టి ఆయన్ని వెంటనే రిమాండ్ కి సబ్ జైలుకి తరలించాలి. ఆయన దేశం దాటించాలి. ఇంకొక అరగంట టైం ఇస్తున్నాం. మచిలీపట్నంలో మాత్రం ఆడుంటే మేము 1కి 10 అవుతాం. ఆయన మాత్రం సేఫ్ గా మీరు తీసుకెళ్తారని మేము హామీ ఇవ్వలేము. ఎందుకంటే మాకు ఇది ఆవేశం. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్రానికి ఎంత మంచి పని చేశారు. ఇట్లాంటి ఎదవల్ని మనం పెంచి పోషిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్తున్నాం, మనం సానుకూలంగా పోవాలనే ధోరణిలో ఇట్లాంటి ఎదవలందరికీ ఆశ్రయం ఇస్తున్నాము. ఇటువంటి వ్యక్తుల మీద తక్షణమే 24 గంటల లోపు చర్యలు తీసుకుని దేశద్రోహం కేసు బనాయించండి, వెంటనే లోపలేయాలి. కృష్ణ రావణ్ అనే వ్యక్తి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద, కులాల మీద, మతాల మీద తన యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా జనాల్ని శాంతి భద్రతల విఘాతం కలిగిస్తున్నాడు. ఈ కులాల మధ్య కుంపటి, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ అదే విధంగా మళ్ళీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు. ఒక క్రిస్టియన్ మీటింగ్ వచ్చి నువ్వు దేవుడి గురించి నేను హేతువాదిని అని చెప్తాడు, ఏ దేవుడిని నమ్మనని చెప్తాడు. మళ్ళీ క్రిస్టియన్ మీటింగ్, దేవుడి మీటింగ్ వచ్చాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా. ఈనకూదురు పోలీస్ స్టేషన్ వద్ద ప్రస్తుత సిచ్యువేషన్ కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, ప్రస్తుతం ఈనకూదురు వద్ద పోలీస్ స్టేషన్ వద్ద ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? అసలు జన సైనికుల ప్రధాన డిమాండ్స్ ఏంటి? చందు, ఏదైతే ప్రశ్న రావణ్ ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆ విషయంలో రావణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడలో తెల్లవారుజామున అరెస్ట్ చేసి ఇప్పుడు మచిలీపట్నం ఈనకూదురు పోలీస్ స్టేషన్కి ఇక్కడ తరలించారు. జన సైనికుడు ఇక్కడ బుజ్జి పెట్టిన ఫిర్యాదు మీద ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత విచారణ తర్వాత అతన్ని వైద్య పరీక్షలకి తరలించే ప్రయత్నం చేస్తుండగా ఇక్కడ జన సైనికులు పెద్ద ఎత్తున ఈనకూదురు పోలీస్ స్టేషన్కి చేరుకోవడం, ఇక్కడ అతన్ని మాకు అప్పగించండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆ పోలీసుల మీదకి కూడా దూసుకెళ్తున్న ఆ పరిస్థితి, పోలీస్ స్టేషన్ మీద కూడా దూసుకెళ్లిన పరిస్థితి ఇక్కడ జన సైనికులు, అలాగే అక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకుని ఇక్కడ పోలీసులను కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక్కడ బ్యారికేడ్లని ఇక్కడ ఛేదించుకుని అలాగే గోడలు కూడా దూకి పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించడానికి ఇక్కడ జన సైనికులు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో భారీ భద్రత ముందు నుంచి ఏర్పాటు చేసిన నేపథ్యంలో వీరిని ఎక్కడికెక్కడే పోలీసులు అడ్డుకోవటం, దీంతో పోలీసులకి జన సైనికుల మధ్య పెద్ద వాగ్వాదం, తోపులాటలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే పోలీస్ స్టేషన్ గోడలు దూకి లోపలికి వెళ్ళినప్పుడు కట్టుదిట్టమైన భద్రత చేసి రావణ్ మీద ఎలాంటి దాడి జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. మొదటి నుంచి కూడా ఇక్కడ ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న నేపథ్యంలో రావణ్ని అరెస్ట్ చేసిన వెంటనే ఇక్కడ ఈనకూదురు పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున బందోబస్తు కూడా, భద్రత కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా వాటిని ఛేదించుకుని జన సైనికులకు ముందుకు రావడంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం, ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి.
ఉండటంతో మరింత పోలీసు బందోబస్తు పెంచారు. ప్రస్తుతం అతను రావణ్ని బయటికి తీసుకొస్తే కనుక ఇక్కడ జన సైనికులు మళ్ళీ అడ్డుకునే ప్రయత్నం ఉండడంతో ఒక ఉద్రిక్త వాతావరణమే ఇక్కడ నెలకొనుంది. ఒక దశలో పోలీసులకి జన సైనికుల మధ్య చాలా పెద్ద తోపులాటలు జరగడం, ఒకరినొకరు తోసుకోవడం, కొంతమందిని ఎత్తుకుని తీసుకెళ్లి అవతల పడేయటం లాంటి సంఘటనలు కూడా ఇప్పుడు చోటు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అదుపులోకి వస్తున్న పరిస్థితి అదుపులోకి వచ్చినట్టుగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆందోళన కొనసాగుతూ ఉంది. ఇప్పుడు వైద్య పరీక్షలకి తీసుకువెళ్ళి అనంతరం రావణ్ని కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. అయితే రావణ్ని బయటికి తీసుకొస్తే ఇప్పుడు ఎలాంటి దాడి జరుగుతుందో అనేది ఒక ఆందోళనకరమైన విషయం ఉండడంతో ఇక్కడ పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇటు నుంచి ఎవరు వచ్చినా కానీ అడ్డుకోవడానికి గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. గోడలు దూకి వచ్చిన వారిని కూడా మళ్ళీ తిరిగి బయటికి పంపించిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు వైద్య పరీక్షలకు పంపించి కోర్టుకు హాజరుపరిచే సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ ఎదుర్కోవడానికి పోలీస్ యంత్రాంగం సిద్ధమైంది. బందోబస్తును కూడా భారీగా పెంచిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇటు ఏదైతే సోషల్ మీడియాలో ఈ ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఈ రావణ్ చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఇక్కడ ఇనకొందూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో అతన్ని కాకినాడలో తెల్లవారుజామున అరెస్ట్ చేసి ఇక్కడికి తరలించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన ఇక్కడ చోటు చేసుకున్న పరిస్థితి, ఈ ఉద్రిక్త వాతావరణం ఇక్కడ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. చిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.